హాయ్ అండి. ఆలు క్యాప్సికమ్ కర్రీ ప్రిపరేషన్. దీనికి కావాల్సినవి క్యాప్సికమ్, ఆలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే చింతపండును కూడా ముందుగానే నానబెట్టి పెట్టుకొని ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకొని దాంట్లో పోపు వేసి ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆలు కొంచెం కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే క్యాప్సికమ్ మరియు ఆలు ఫ్రై అయిన తర్వాత కుక్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనకు కావలసినది కారము, దానికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత ఒక స్పూన్ నువ్వుల పొడి మరియు ఒక స్పూన్ పల్లీ పొడి వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. కర్రీ టేస్టీగా ఉంటుంది. రెడీ, మనకు కావాల్సిన ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ.